తెలంగాణలో ఇద్దరు భేటీ అంటే ఆ రోజు ఉన్న విభజన హామీల విషయంలో ఒక చర్చ తీసుకురావడానికి సో బాబు రేవంత్ భేటీ వలన వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి తెలంగాణకి? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం న్యాయమైన అడుగుతాడు. ఆయన తెలంగాణకు అన్యాయం చేసే మనిషి అయితే కాదు. ఎందుకంటే తెలంగాణ డెవలప్ చేసిన దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఇవాళ ఈ రెవెన్యూ అంతా వస్తుందంటే ఆయన దయ వల్లనే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్తోనే వస్తున్నది, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఆయన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మీద చాలా ఆయనకు ఒక మంచి అభిప్రాయం ఉంది, ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. కాబట్టి అటు ఆంధ్ర ప్రజలను బాగా చేయడంతో పాటు తెలంగాణకు కూడా అన్యాయం జరుగుద్దనేటువంటి అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆ రకంగానే ఆయన చేస్తాడు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఏ రకమైన అవగాహన లేదు, ఈయన వల్ల ఏం సాధ్యం కాదు. ఆయనే ఇంకేదైనా ఇచ్చిపోతాడు, బతికిపోయారు. ఎందుకంటే టీడీపీ సో మళ్ళీ మీరు అందులో అడుగుపెట్టి ఏమైనా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మళ్ళీ దీన్ని పునర్వైభవం తీసుకురావాలి, టీడీపీ వాళ్ళందరినీ కూడా పునరేకీకరణ చేస్తూ ఒకే వేదిక పైన తీసుకొచ్చి మళ్ళీ స్టాండర్డ్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది కదా ఈ నేపథ్యంలో. మరి వింటున్నామే కానీ మరి ఎక్కడ చూద్దాం ఏం జరుగుతుందో, తొందరపడేది ఎందుకు దాని గురించి. అంటే మంచిదే. యాక్చువల్గా చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో గనక టీడీపీ గనక లైవ్లో ఉంటే ఆల్టర్నేటివ్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్ కాదు. అప్పుడైనా రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడు కదా. సరే ఎవరైతారనేది కాదు, పార్టీ పరంగా నేను చెప్తున్నా విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది. ఇప్పుడు అనిపిస్తుందా ఒక పునరేకీకరణ జరుగుతుంది, టీడీపీ వాళ్ళు ఎవరెవరైతే ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చే ప్రయత్నం జరుగుతుంది అనేది పెద్దగా వినిపిస్తున్న మాటలు కదా, మీకు అనిపిస్తుందా ఆ రకంగా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు మనం ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో ఉన్నది, ఇప్పటికి ఉన్నది అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఆనాడు చేసినటువంటి బీసీలకు న్యాయము, ఎస్సీలకు న్యాయము, ఎస్టీలకు న్యాయము, పేదవర్గానికి న్యాయము, డెవలప్మెంట్ అందేందో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరు కూడా కాదనలేరు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కనబడుతుంది ఏంటంటే ఫ్యూడలిజం కనబడుతుంది తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు. ఆనాడున్న నాయకులకు సమసమాజ స్థాపన చేయాలని ఎన్టీ రామారావు మొదలుపెట్టాడు ఆ పార్టీని. అదే వరవడిలో చంద్రబాబు నాయుడు గారు కూడా నడిపించారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నాను చూడండి, ఇవాళ ఆంధ్రలో మరి ఆయన జైలు వేస్తే జనం ఎంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. జగన్కు పట్టిన గతే రేపు రేవంత్ రెడ్డి గారికి పడుతుంది, ఇంకా అంతకంటే ఘోరంగా కూడా పడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో ఈ రాష్ట్రం వర్ధిల్లుతుంది, ఏదో జరుగుతుంది. మాటలే తిడతారండి ముఖ్యమంత్రి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. అవతలోడు తిట్టిండి నేను ఒకటి కూడా తగ్గకుండా తిడతా అట్లుంటుందా? అంటే ఆ మాటలతోటి నేను సీఎం అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. జనాల్ని ఎంగేజ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు అర్థమైంది జనానికి, ఓహో ఇటు పోకిరిగాడు, పానికి మాలినోడు, ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఇది చాలా తప్పు నిర్ణయం చేసుకున్నది జనంలో వచ్చింది. కాబట్టి 8కి పడిపోయింది కదా పార్లమెంట్ సీట్లు. అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకుంటే నేను రేపు మళ్ళీ నేనే ఉంటాను, నేనే పాలిస్తాను. ఆయనతో ఏమి కాదండి, ఆయనతో ఏమి కాదు, రేవంత్ రెడ్డి గారితో ఏమి కాదు. ఆయనకు ఒక ప్రణాళికే లేదు, ఓ సిద్ధాంతమే లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పెన్షన్లు 7,000 ఇస్తానన్నాడు, ఇచ్చిండా లేదా? నిరుద్యోగులకు 16,000 మంది టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఆర్డర్ ఇచ్చిండా లేదా? ఇసుక మాఫియా మొత్తం లేకుండా చేయడానికి ఫ్రీగా ఇచ్చిండా లేదా? ఏదో చెప్పరాదు, ఈయన ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నది ఏదో చెప్పు. రేపు అమరావతిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉన్నదా నేలుర్రా నాయనంటే వీళ్ళకి చేత కావట్లేదు, లేని దాన్ని కట్టి అమరావతి అనేటువంటి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మాణం చేసి ఆ ప్రజలకు ఖచ్చితంగా అంకితం చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న హైదరాబాద్ను మొత్తం కొల్లగొట్టి వచ్చినటువంటి ఏదైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా కాజేసేందుకు ఇవాళ వీళ్ళు ఉన్నారు. అంతకంటే ఇక్కడ ఏమి జరగదు, తెలంగాణలో ఏమి జరగదు, వీళ్ళు చేయలేరు. మధ్య సరే ఓకే, మీరు ఒక మాట అన్నారు, ఈయనకి ఏం తెలియదు, పోనీ ఈయన ఒక లీడర్ కాదు,
సో అన్ని పోకిరి చేతలు చేస్తున్నాడు అనేది అనుకుందాం. కానీ కింద ఉన్న వాళ్ళైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో చేసిన వాళ్ళే కదా. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక శ్రీధర్ బాబు కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు అయితే ఉన్నారు కదా, కనీసం వాళ్ళ మాటలు కూడా వింటలేడా? వాళ్ళు ఏం చెప్పకుండా చూద్దాం ఈయన ఎంతసేపు ఎగురుతాడో చూద్దాం అనేసి అనుకుంటున్నారా? తప్పండి. ఇప్పుడు నేనేమంటా అంటే బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, న్యాయం కోసం మాట్లాడటానికి కులం అక్కర్లేదు. మరి ఏ ఒక్కడికి కూడా ఇది అన్యాయం ఇది న్యాయం అని చెప్పే స్థితిలో లేనప్పుడు ఏమనుకోవాలి? మరి వాళ్ళు కూడా చేతకానులాగా ఉండటం అనేది అది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మాట్లాడాలి. పార్టీని బతికించుకోవాలి కదా. పార్టీని బతికించుకోవాలంటే న్యాయమైంది ఏది ఉంటే అది మాట్లాడాలి. తప్పు జరిగితే తప్పని చెప్పాలి. హైకమాండ్ కూడా చెప్పాలి. అది చెప్పడం లేదంటే దాని అర్థం ఏంటంటే మరి వీళ్ళు కూడా ఆయనతో కొల్లుడైనరా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు కూడా అట్లే అనుకుంటారు. ఇక్కడి నుంచి మాత్రము పరిపాలన విషయంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు అనేసి హైకమాండ్కి అయితే ఫిర్యాదులు వెళ్తున్నాయి. హైకమాండ్ కూడా దృష్టి సారించింది అనేది ఒక మాట కూడా జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల విషయం కావచ్చు, ఈరోజు పెన్షన్స్ ఇవ్వలేకపోవడం కావచ్చు, చాలా విషయాలపైన మొత్తం కూడా అక్కడికి వెళ్తుంది. వీళ్ళు కూడా హైకమాండ్ గుర్రున ఉంది అనే ఒక మాట వినిపిస్తుంది. లేదు అంటే రెండో పాయింట్, ఇక్కడ నుంచి భారీగా డబ్బులు ముడుపులు అక్కడికి చెల్లించినా కూడా సైలెంట్ అయిపోతారని ఈ వీక్ పాయింట్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు అనే ఒక చర్చ కూడా ఉంది. మధ్యవర్తులకు పాపం వాళ్ళకి సోనియా గాంధీ వాళ్ళు కాదు కానీ అక్కడ ఢిల్లీలో కొంతమంది మధ్యవర్తులు వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. ఈయన ఈ మధ్యవర్తుల్ని మిస్గైడ్ చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి దగ్గర కావాల్సినంత డబ్బు ఉందండి. ఆ డబ్బుతోని ఇవాళ ఆయన ఆడుతున్న నాటకం అనేటువంటిది క్లియర్ కనబడుతుంది. అలాంటి సీనియర్లకు ఈజీగా ఊకే మేము గుర్తుపట్టగలుగుతాం కదా. కాబట్టి వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంకొక సంవత్సరం పాటు అయితే ఊళ్ళలో తూ 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 అని బయటకు వచ్చే చెప్తారు. ఎందుకంటే ఇక బిగినింగ్ కాబట్టి మనసులోకి వచ్చింది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ టైం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం, బాధాకరం అని మాత్రం మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చివరికి ఒక ప్రశ్న సార్, ఆల్కహాల్ మీద పెద్దగా మాట్లాడారు. తెలంగాణ వాళ్ళందరినీ కూడా మందుకి అడిక్ట్ చేశారు అనేసి తాగుబోతులను తయారు చేసిరు అన్నారు. మేము రాగానే వీటిని కట్టడి చేసేసి బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్తున్నారు. ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు కదా. బెల్ట్ షాపుల్ని కట్టడి ఇప్పటికి కూడా చేయలేకపోతున్నారు, ఇంకా పెరిగినాయి. చెయ్యలేకపోతున్నారు కాదు, వాటిని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ మాటలు ఎందుకు చెప్పాలి? ఉత్తుత్తి మాటలు ఎందుకు? రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రేవంత్ రెడ్డి మాటలు గారెడి మాటలు, రేవంత్ రెడ్డి మాటలు ఓ బహిరంగంగా బరిదెగించి వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. ఆయన ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు, రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. అంతే తప్ప ప్రజల్ని పరిపాలించటం లేదు, వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. కానీ ఆయనతో ఉండే వాళ్ళు కూడా అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు అంతే. ఈ వ్యాపార దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు లీడర్లు ఎట్లయితారు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఏం కావాలి? నాశనం అవుతారు అంతే. ఆయన వల్ల తెలంగాణ నాశనానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, చంద్రబాబు నాయుడు గారు గురువు అంటే ముడ్డి మీద అంతా అనే పదం ఎవడన్నా వాడతాడండి ఇంటర్వ్యూలలో? చెప్పండి, ఎంత అహంకారం ఉండాలి, ఎంత మదం ఉండాలి. తప్పు కదా. నీకు ఇష్టం లేకపోతే అది మరొక రకంగా దాటేయచ్చు, తప్పేమున్నది. కానీ అంతేగాని ఆ పదం అంటేనే మేము ముడి మీద అంతా అని ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి ఆ నోట్ నుంచి ఆ పదం రావటం ఎంతవరకు సమంజసం? టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే వ్యవహార శైలి రేవంత్ రెడ్డిది? ఆయన ఎప్పుడు వచ్చిండండి, మధ్యలో ఏదో వచ్చిండు, అంతవరకే ఉండే ఆయన. బట్ అతని యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి లిస్ట్లో ఫస్ట్ పేరు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా కూడా కావచ్చు అనేది చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ అయితే. అవును, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముందు ఉంటాడు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.